అర్థం చేసుకున్నంత మాత్రాన గుర్తుపెట్టుకున్నట్టు కాదు. మనకి చాలా టాపిక్స్ అర్థమవుతాయి. బట్ చాలా ఫ్యూ మాత్రమే గుర్తుంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవడానికి కొన్ని టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటి టెక్నిక్స్ తోటి ఈ యొక్క చాప్టర్‌ని కొంచెం అండర్‌స్టాండ్ చేసుకుంటా, మెమరైజ్ కూడా చేసుకునేలాగా ట్రై చేద్దాం. ఫస్ట్ చాప్టర్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో కంపెనీ రూల్ గురించి, క్రౌన్ రూల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ అన్నవి అన్నీ కూడా మెన్షన్ చేశారు. అందులో నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. బట్ ఆటిల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అర్థం చేసుకుందాము, గుర్తు కూడా పెట్టుకుందాము. సో, ఫస్ట్ మనకి బ్రిటిషర్స్ ట్రేడర్స్ కింద వచ్చారు అని చెప్పేసి అన్నారు. క్వీన్ ఎలిజబెత్ వాళ్ళకి ఈ యొక్క చార్టర్ ద్వారా వాళ్ళకి ట్రేడింగ్ రైట్స్ అన్నవి 1600లోనే గ్రాంట్ చేశారని ఉంది. సో, దివానీ రైట్స్ వచ్చాయని ఉంది. అండ్ ఈ తర్వాత ప్రాసెస్‌లో అంతా ఇండిపెండెన్స్ వచ్చిందని ఉంది. సో, ఇక్కడ మల్టిపుల్ ఈవెంట్స్ బ్యాక్‌గ్రౌండ్ అంతా ఒకే పారాలో చెప్పేశారు. ఆ తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఇదంతా ఉంది. ఎనీహౌ ఇది తెలుసుకోవడానికి బేసిక్ స్టార్ట్ చేయడానికి కొంత బ్యాక్‌గ్రౌండ్ మనకి అనవసరం. డైరెక్ట్‌గా ఇక్కడ లక్ష్మీకాంత్‌లో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో ఏం జరిగింది అన్నది ఇచ్చేశాడు. లైక్ ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ది అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి ఎవరొచ్చారు? ఏంటొచ్చారు? ఎందుకొచ్చారు? ఈ పారా అంతా నేను సింపుల్‌గా చెప్తాను చూడండి. సో, మనకి ఇది తెలియాలంటే ముందర ఒక టైమ్‌లైన్ తెలియాలి. 1600స్‌లో నేను చెప్పేదంతా ఒక ఇమాజినరీ ఇమేజ్. ఇది మీకు చాలా గందరగోళంగా ఉంటుంది అట్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్. బట్ సింపుల్‌గా గుర్తుపెట్టుకునే విధంగా నేను కంటిన్యూటీ తోటి చెప్తున్నాను. సో, చూడండి 1600స్‌లో క్వీన్ ఎలిజబెత్ బ్రిటిష్ క్రౌన్ నుంచి మనకి ట్రేడింగ్ రైట్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడింగ్ రైట్స్ ఇచ్చారు. ఇది బ్లూలోనే ఎందుకు రాశానంటే వీళ్ళు కంప్లీట్‌లీ ఎలిమినేట్ అయిపోతారు. దట్స్ ద కలర్ కోడింగ్. ఓకే. బ్లూలో ఉన్నదంతా ఈస్ట్ ఇండియా కంపెనీ రిలేటెడ్ స్టఫ్ అండ్ రెడ్‌లో ఉన్నదంతా బ్రిటిష్ క్రౌన్‌కి రిలేటెడ్ స్టఫ్. ఓకే. సో, అంటే బ్రిటిష్ డామినెన్స్ జరుగుతున్న తీరంతా రెడ్‌లో ఉంది. ఎనీహౌ సో, 1600స్‌లో మనకి బ్రిటిష్ క్రౌన్ క్వీన్ ఎలిజబెత్ ట్రేడింగ్ రైట్స్ అనేవి గ్రాంట్ చేయడం వల్ల 1608లో ఫస్ట్ షిప్ హెక్టార్ అన్నది విలియం హాకిన్స్ కెప్టెన్‌గా సూరత్ వెస్ట్రన్ కోస్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళు క్రమేణా మొత్తం వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌ని, పొలిటికల్ స్ట్రక్చర్‌ని అంతా కొద్ది కొద్దిగా మార్పులు చెందుతూ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అన్నది బెంగాల్‌లో జరిగింది. అంటే ఇవి మైన్యూట్ డీటెయిల్స్ అనమాట. జస్ట్ ఫర్ ఏ బ్రీఫ్ వార్మ్ అప్. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అన్నిటిలోని ఈస్ట్ ఇండియా కంపెనీ విన్ అయ్యి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ట్రీటీ ద్వారానే మనకి దివానీ రైట్స్ వచ్చాయి. దివానీ మీన్స్ ఈ హిందీ మీనింగ్ రొమాన్స్. అంటే సంథింగ్ లైక్ ఒక ప్రేమగా నేను మిమ్మల్ని చూసుకుంటాను అని ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియన్స్‌తో చెప్పి రెవెన్యూ రైట్స్‌ని సంపాదించింది ఓవర్ బెంగాల్, బీహార్, ఒరిస్సా. సో, ప్రేమగా అంటే చూసుకుంటుందా? చూసుకోవట్లేదు. ఎలా చేస్తుంది? టాక్సెస్‌ని ఇన్‌ఎగ్జార్బిటెంట్ టాక్సెస్‌ని కలెక్ట్ చేయడం, ఆ ప్రాఫిట్స్‌ని సైడ్ వేసుకొని బ్రిటిష్ పార్లమెంట్ ఆర్ బ్రిటిష్ క్రౌన్ ఆశ్చర్యపోయే విధంగా డబ్బు సంపాదిస్తున్నారు. అంటే అక్కడ క్వీన్ అన్న ఆ రాయల్ పొజిషన్ అబ్జర్వ్ చేస్తుంది. ఏంటి వీళ్ళకి ఇంత ప్రాఫిట్ ఎలా వస్తుంది అని. ఖచ్చితంగా ఈ కంపెనీని మనం అదుపులో పెట్టాలి. ఇదేదో చేస్తుంది అక్కడ గందరగోళం అని బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్‌గా అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా ఎనీహౌ పక్కన పెట్టేసి బ్రిటిష్ క్రౌన్ ఇప్పుడు ఈ కంపెనీని ముందు రెగ్యులేట్ చేయాలి. అంటే మనం ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా నేను ఇండియన్నే, మీరందరూ ఇండియన్సే. బట్ ఫర్ ద ఫెమిలియారిటీ ఆఫ్ కాన్సెప్ట్ మనం బ్రిటిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేస్ స్టడీనంతా చదువుదాం. అప్పుడే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో, బ్రిటిష్ క్రౌన్‌ని మంచి అనుకుందాం. ఫర్ సపోజ్ మనకేదో మంచి చేయాలనే వచ్చారనుకుందాం ఇనీషియల్లీ. వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అది కూడా ఉంది కదా! రైల్వేస్ గానీ, ఏమైనా డెవలప్‌మెంట్ గానీ వాళ్ళ వల్లే జరిగింది అని ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ కొంచెం పాజిటివ్ ఉంది కదా! సో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పాజిటివ్‌గా వాళ్ళు ట్రై చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో, బ్రిటిష్ క్రౌన్ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికొచ్చింది. అందుకనే ఈ యాక్ట్ పేరు రెగ్యులేటింగ్ యాక్ట్. సో, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ చూస్తేనే దీనికి మీనింగ్ మనకి అర్థమవుతుంది కంటెక్స్ట్. రెగ్యులేటింగ్ యాక్ట్. సో, బ్రిటిష్ క్రౌన్ ఈ దారుణాలు, ఈ ప్రాఫిట్స్ ఇవన్నీ జరుగుతున్నాయంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదో చేస్తుంది. దాన్ని మనం రెగ్యులేట్ చేయాలి అని రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. 1773 మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఏం చేసింది? వీళ్ళందరూ గవర్నర్స్ కింద ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కదా!
వీళ్ళ ప్లేస్లో ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని దించింది. బెంగాల్ ప్లేస్లో ఒక గవర్నర్ జనరల్ని తీసుకొచ్చింది. అయితే ఈ గవర్నర్ అన్నది ప్రీవియస్గా ఉన్న పొజిషన్, జనరల్ అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిన టర్మ్. ఈ గవర్నర్కి, కొత్తగా వచ్చిన గవర్నర్ జనరల్కి కొంచెం క్లాష్ వచ్చి వార్ జరుగుతుందన్నమాట. వారెన్ హ్యాస్టింగ్స్ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్. సో ఇక్కడ కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం ఒక గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఒకటి వచ్చాడు. హీ ఈస్ ద ఫస్ట్ సచ్ గవర్నర్ జనరల్. అండ్ ద గవర్నర్స్ ఆఫ్ అంటే ముంబై, మద్రాస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రావిన్సెస్కి వీడందరిలో ఉండాలన్నమాట. సో ఈయన హెడ్ క్రౌన్ వేస్తున్నాను నేను, క్రౌన్ సింబల్ ఇది, ఈయన హెడ్ అనమాట. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయమని ఉంది. తర్వాత ప్రైవేట్ ట్రేడ్ కానీ, తర్వాత బ్రైబ్స్ కానీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకోకూడదని ఉంది. తర్వాత ఈ బ్రిటిష్ కంపెనీ ఈ బ్రిటిష్ గవర్నమెంట్లో స్ట్రెంథెండ్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఓవర్ ద కంపెనీ. అంటే రెగ్యులేటింగ్ ఎవరిని చేస్తుంది? ఈ బ్రిటిష్ గవర్నమెంట్ కంపెనీని చేస్తుంది. బై రిక్వైరింగ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టు రిపోర్ట్ ఆన్ ఆల్ దీస్ అఫైర్స్. సో ఇప్పుడు దీన్ని ఒక స్టోరీ లాగా కనెక్ట్ చేద్దాం. సో గవర్నర్ జనరల్ పెట్టంగానే గొడవ వస్తుంది. వారెన్ హ్యాస్టింగ్స్ అన్నవాడు గవర్నర్ జనరల్ అయ్యాడు. సెంట్రలైజ్డ్ పవర్, హీ ఈజ్ అసిస్టెడ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అండ్ ఈ ప్రెసిడెన్సీ ఈ ప్రావిన్సెస్ అన్నీ కూడా ఈయన అండర్లో ఉంటాయి అని చెప్పింది. ఇలా చెప్పడం వల్ల బాగా మనకి క్లాష్ వచ్చింది కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి, కొత్తగా ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్ తీసుకొచ్చిన గవర్నర్ జనరల్ అన్న పొజిషన్కి క్లాష్. సో వారెన్ హ్యాస్టింగ్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేయడానికి సుప్రీంకోర్ట్ అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అంటే న్యాయ నిర్ణేత. వచ్చి మీ ఇద్దరికి గొడవ జరుగుతుంది కదా, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ రిలేటెడ్ది, ఇదేమో గవర్నర్ జనరల్కి సంబంధించింది. నేను న్యాయం చెప్తాను అని సుప్రీంకోర్టు కలకత్తాలో ఉన్నది. అంటే అది యాక్చువల్లీ మనం చదువుకుంటే ఫెడరల్ కోర్ట్ అని తర్వాత వస్తుంది. ఆ ఫెడరల్ కోర్ట్ని క్రమేణా ఇప్పుడు సుప్రీంకోర్టు అంటున్నారు. బట్ ఇనీషియల్గా ఒక కోర్ట్ని పెట్టిన దాని పేరు కూడా సుప్రీంకోర్ట్ అని పెట్టారు. బట్ ఇట్స్ నాట్ యాక్చువల్ సుప్రీంకోర్ట్. ఓకే, సో ఈ కలకత్తాలో ఉన్న సుప్రీంకోర్టు ఏం చేసిందంటే చెప్పింది, న్యాయం చెప్పింది. ఎవరి పక్షాన్ని చెప్పింది? మన బ్రిటిష్ క్రౌన్ పక్షానే చెప్పింది. ఏమని చెప్పింది అంటే, గవర్నర్ జనరల్ బెంగాల్ పక్షానే చెప్తా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి వార్నింగ్ ఇచ్చింది, నువ్వు ప్రైవేట్ ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే అసలు వాళ్ళు వచ్చిందే అందుకు కదా, ఇలా అన్నీ జరుగుతున్నాయి, దోపిడీలు అరికట్టడానికే కదా వచ్చింది. సో సుప్రీంకోర్టు న్యాయ నిర్ణేతగా ఏం చెప్పిందంటే, నువ్వు ప్రైవేట్ ట్రేడ్ చేయొద్దు, బ్రైబరీ తీసుకోవద్దు, నువ్వు ఏ పనులు చేస్తున్నా వెంటనే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి రిపోర్ట్ చేయాలి అని ఎవరికి చెప్పింది? ఈస్ట్ ఇండియా కంపెనీకి చెప్పింది. సో ఇక్కడికి పాయింట్స్ కవర్ అయిపోయినాయా? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇప్పుడు మనకి పాజిటివ్ సైడ్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఏంటి? యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781, అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. దీన్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారు. యూ కెన్ సీ హియర్. ఇది చదువుదాం. ఇప్పుడు ఏం చెప్తుంది? ఇట్ ఎగ్జామ్టెడ్ గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ ఫ్రమ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. గవర్నర్ జనరల్ ఇంకా తోపంట. సో ఫర్ ద యాక్ట్స్ క్యారీడ్ అవుట్ బై దమ్ ఇన్ their official capacity and even any functions, servants of the company also exempted from jurisdiction of Supreme Court. It excluded revenue matters and matters arising in collection of revenue. అంటే గవర్నర్ జనరల్ అన్న పొజిషన్ కానీ, గవర్నర్ జనరల్ యొక్క ఫంక్షన్స్ కానీ ఇవేవి కూడా సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్లో లేవు అని చెప్తుంది. నెక్స్ట్, సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ఓన్లీ కలకత్తాలో ఉన్న జనాల వరకు మాత్రమే. ఈవెన్ వాళ్ళు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ జడ్జిమెంట్స్ నచ్చినట్టు పాస్ చేయడానికి లేదు. అకార్డింగ్ టు పర్సనల్ లాస్ ఓన్లీ జరుగుతుంది. అండ్ ఇక్కడ సుప్రీంకోర్టుకి కనీసం పోనీ ఎపీల్స్ తీసుకునే ఛాన్స్ కూడా లేదు. ఏమన్నా ప్రావిన్షియల్ కోర్ట్స్ అంటే ప్రావిన్సెస్ నుంచి వచ్చిన ఎపీల్స్ కూడా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళవట, డైరెక్ట్గా అవి గవర్నర్ జనరల్ దగ్గరికే వెళ్తాయంట. అంతలాగా గవర్నర్ జనరల్ ఈ ప్రావిన్షియల్ కోర్ట్స్ని రెగ్యులేట్ చేసే పవర్స్ కూడా ఉన్నాయంటుంది. సో ఇక్కడ హీరో అయిపోవడానికి సుప్రీంకోర్టు ట్రై చేస్తుందేమో, దాన్ని నేను హీరో అవ్వనువ్వను, నేనే సెటిల్ చేస్తానని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్లో బ్రిటిష్ క్రౌన్ తరపున వచ్చిన, ఇది 1781 కదా, 8 యాజ్ బి బ్రిటిష్ క్రౌన్ సుప్రీమసీ కింద గవర్నర్ జనరల్ యొక్క
సుప్రీమసీ కింద మొత్తం పాయింట్స్ అన్నీ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్లో ఉంటాయి. సో జ్యూరిస్డిక్షన్లోకి రాము, రెవెన్యూ మ్యాటర్స్ సుప్రీంకోర్టుకి ఏం సీన్ లేదు ఇక్కడ, నువ్వేం హీరోవు కాదు అని వారెన్ హాస్టింగ్స్ చెప్తున్నట్టు అన్నమాట. రెవెన్యూ మ్యాటర్స్లోకి రాను, నువ్వు రావటానికి వీల్లేదు రెవెన్యూ మ్యాటర్స్లోకి, నీకు కనీసం జడ్జిమెంట్ చెప్పే సినిమా కూడా లేదు. హిందూ లాస్ ప్రకారం, ముస్లిం లాస్ ప్రకారం ఇక్కడ అవే జరుగుతాయి. నీ యొక్క సొంత తెలివితేటలతోటి నువ్వేదో జడ్జిమెంట్ చెప్పడానికి కుదరదు. నీకు అపీల్స్ తీసుకునే సీన్ కూడా లేదు, అది నేనే చూసుకుంటాను అని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ సెటిల్ చేస్తున్నట్టు ఈ బ్లాక్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనకి యాక్చువల్లీ 3 ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఒకటి సుప్రీంకోర్టు, ఇంకొకటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కదా. సో సుప్రీంకోర్టుకి వాయింపు అయిపోయింది. సో దీన్ని పక్కకు తీసేద్దాం. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వద్దాం. ఇప్పుడు దీనికి ఈ అన్నీ చెప్పింది కదా, చెప్తూనే దీంట్లో కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఏంటది? పిట్స్ ఇండియా యాక్ట్ చెప్తుంది. పిట్స్ ఇండియా యాక్ట్ 1784. టీలు ఎన్ని ఉన్నాయి? 2 టీలు ఉన్నాయి. సో స్టోరీకి వద్దాము, ముందు కాన్సెప్ట్ చూద్దాం. సో పిట్స్ ఇండియా యాక్ట్లో ఏం చెప్తుంది? కమర్షియల్ ఫంక్షన్స్ని, పొలిటికల్ ఫంక్షన్స్ని సెపరేట్ చేసింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి కమర్షియల్ అఫైర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఏమో పొలిటికల్ అఫైర్స్ అసైన్ చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సూపర్వైజ్ చేస్తుంది. ఏంటి? సివిల్, మిలిటరీ, రెవెన్యూ అన్ని రైట్స్ని సూపర్వైజ్ చేస్తుంది. ఇది పిట్స్ యాక్ట్. దీన్ని ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుందామంటే, ఈ పిట్స్ యాక్ట్లో ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి బాధుడు ఉంటుంది. ఎవరు? గవర్నర్ జనరల్ చేత ఉంటుంది. ఏం చేసిందంటే గవర్నర్ జనరల్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని కొత్తగా ఒక బ్రాంచ్ని తీసుకొచ్చింది. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఉన్నారు ఈస్ట్ ఇండియా కంపెనీలో. వాళ్ళని మీరు ఓన్లీ ట్రేడింగ్ చేసుకోండి అని పరిమితి పెట్టేసి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సూపర్వైజ్ చేస్తుంది. ఈ సివిల్, రెవెన్యూ, మిలిటరీ రైట్స్ అన్నీ నావే. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ ఇండైరెక్ట్లీ నథింగ్ బట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గవర్నర్ జనరల్ అనమాట. సో ఆ టైప్గా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ యాక్ట్ ఏమొచ్చింది? 1786లో మనకి కొత్తగా ఒక గవర్నర్ జనరల్ వచ్చారు. ఆయన పేరు కార్న్వాలిస్. ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అపాయింట్ అయ్యారు. సో ఆయన ఏం చేశారంటే, he should be given powers to override the decision of his executive councilని తిరగరాసేస్తానేనని అంటున్నాడు ఆయన. he would also be the commander in chief. సో ఈ పాయింట్లు ఎలా గుర్తుపెడదామంటే, ఇప్పుడు 1, 2 అయిపోయింది కదా, థర్డ్ ఏంటి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో దాని మీద దానికే బాధుడు వేసుకుంటుంది. అంటే ఎలాగా? ఇప్పుడు కార్న్వాలిస్ అని కొత్తగా వచ్చాడు. ఈయన కార్న్వాలిస్ ఈ పొజిషన్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్న పొజిషన్ తీసుకోవాలంటే నన్ను అంటే బ్రిటిష్ క్రౌన్ని అడుగుతున్నాడు, కమాండర్ ఇన్ చీఫ్ చేయండి, చేస్తేనే నేను ఈ కొత్త పొజిషన్ తీసుకుంటాను అని అన్నాడు. చేశారు. చేసి ఆయనకి ఇంకా ఏం సినిమా ఎక్స్ట్రాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే అసిస్ట్ చేయడానికి ఉందో దాన్ని కూడా నేను వినకుండా నాకు నచ్చిన డెసిషన్స్ నేను తీసుకుంటానని చెప్పాడు. ఓకే, మీ ఇష్టం అనేసి ఉంది. సో హీ కెన్ ఓవర్ రైడ్ అని చెప్పేసి ఉంది. సో ఇలా ఉండటం వల్ల ఈ ఈ నెక్స్ట్ యాక్ట్లో దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తెలుస్తుంది మనకి. ఏదైతే లార్డ్ కార్న్వాలిస్ చెప్పాడో అవన్నీ ఫ్యూచర్లో కూడా అప్లై అవ్వాలి అని చార్టర్ యాక్ట్ 1793లో చెప్తున్నాడు. అండ్ ఆల్సో గవర్నర్ జనరల్కి మోర్ పవర్స్ అనమాట. అంటే అల్టిమేట్ ఇంకా తెలుస్తుంది. అండ్ ఎక్స్టెండెడ్ ట్రేడ్ మొనోపలీ ఆఫ్ కంపెనీ ఫర్ పీరియడ్ ఆఫ్ అండర్ 20 years. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా మిగిలిన అన్ని కమాండర్ ఇన్ చీఫ్ అన్న వ్యక్తి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్ కాదు, బికాజ్ వాళ్ళనే ఓవర్ రైడ్ చేస్తానంటున్నాడు కదా. అండ్ ది మెంబర్స్ ఆఫ్ బోర్డ్ కంట్రోల్ అండ్ దేర్ స్టాఫ్ కూడా రెవెన్యూస్ అన్నవి ఇండియా నుంచి పే అవుతాయి. ఇలాగ సెపరేట్ చేసేది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ 2 కదా. సో ఎలా గుర్తుపెట్టుకుందామంటే కంటిన్యూటీ. 1793లో యాక్ట్ ఆఫ్ 1793లో ఈ యొక్క విషయసీని ఏమైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయండి నెక్స్ట్ ఫర్దర్ వచ్చే వాళ్ళందరికీను. అండ్ ట్రేడ్ మొనోపలీ ఒక 20 years వరకు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ బిక్కుగా ఇక్కడ ఉంది కదా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఒక బాడీ ఉంది, దానికి ఒక ట్రేడింగ్ ఫంక్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో దాన్ని 20 years వరకు మాత్రమే పర్మిట్ చేయండి అని ఇంకా తేల్చి చెప్పేశాడు. సో 1793కి 20 కలిపితే 1813. చార్టర్ యాక్ట్ 1813 ప్రకారం ఇట్ అబాలిష్ ట్రేడ్ మొనోపలీ. ఎందుకంటే 20 years అయిపోయినాయి కదా, సో ట్రేడ్ మొనోపలీ తీసేశారు. ద ఇండియన్ ట్రేడ్ వాజ్ థ్రోన్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్స్. అంటే ఇక నుంచి ఆ బ్రిటిషర్స్ ఎవరైనా సరే రావచ్చు. అంటే ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీయే రావాలని లేదు, ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు ట్రేడ్. అండ్ ఇట్ అసర్టెడ్ సోవర్నిటీ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్ ఆబ్వియస్లీ, ఎందుకంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ బ్రిటిష్ క్రౌన్ ద్వారానే వచ్చాడు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇంకా ఎగిరిపోయింది. అండ్ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చాయంట, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ వచ్చిందంట, లోకల్ గవర్నమెంట్స్ ఏమో ట్యాక్సెస్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేసి
ఇన్ని మనకి కనపడుతున్నాయి. ఈ 1813 యాక్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. సో 1813 అంటే 13 బ్రిటిష్ అంటే బి అని రాస్తున్నాం కదా, 13 అంటే ఓపెన్ అయ్యింది. బ్రిటిష్ ట్రేడింగ్ అన్నది ఓపెన్ అయ్యింది. మీ బ్రిటిష్ వాళ్ళు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషే. ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ రావడానికి లేదు, వేరే ఏ కంపెనీలన్నా రావచ్చు, ఇప్పటి నుంచి ఏమన్నా చేయొచ్చు. ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మెర్చెంట్స్ అంటే ఫస్ట్ వచ్చింది ప్రవక్తలు అనమాట. సో క్రిస్టియన్ మిషనరీ స్ప్రెడ్ చేస్తాము, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇస్తాము అనుకుంటా ఫస్ట్ వాళ్ళు వచ్చారు. వీళ్ళకి ఇంకా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ట్రేడింగ్ అన్నది మొత్తం ఇంకా క్లోజ్ అయిపోయింది. ఆ ట్రేడ్ మొనోపలీ అన్నది ఇంకా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1833. ఇది ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. అంటే గవర్నర్ జనరల్ చూసారా, ఫస్ట్ నుంచి ఎన్ని చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ప్రావిన్సెస్కి కంట్రోల్ చేస్తున్నాడు, నేనే హెడ్ అంటున్నాడు, సుప్రీంకోర్టు లెక్కలేదు అంటున్నాడు, ఈవెన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెక్కలేదు అంటున్నాడు, మిలిటరీ పవర్స్ కూడా తీసేసుకున్నాడు, కమాండర్ ఇన్ చీఫ్ కింద రెవెన్యూ రైట్స్ తీసేసుకున్నాడు. ఇంతలాగా సెంట్రలైజేషన్ చేసుకుంటూ వెళ్ళింది. నెక్స్ట్ 1833లో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే, అంటే బెంగాల్ ఒక్కటే అని కాదు, నేను ఇప్పుడు ఇండియాకే గవర్నర్ జనరల్ అని బ్రిటిష్ క్రౌన్ నుంచి ఒక పర్మిట్ లాగా 1833 నుంచి కొత్త పొజిషన్ అన్నది వచ్చింది. సో ఫస్ట్ ఎవరు వచ్చారు, ఫస్ట్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ రెగ్యులేషన్స్, ఆఫ్ కోర్స్ ట్రేడే ఎండ్ అయిపోయింది, ఈస్ట్ ఇండియా కంపెనీనే మూస్తారు. సో ఇంకా రెగ్యులేట్ చేయాల్సింది ఏముంది, ఏమీ లేదు. సో రెగ్యులేషన్స్ అన్నీ పోయి వాటి ప్లేస్లో యాక్ట్స్ అన్నీ వస్తున్నాయి. ఇట్ ఎండెడ్ యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీయే లేదు, కమర్షియల్ బాడీయే లేదు, ఇట్ బికెమ్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. బట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈస్ట్ ఇండియా కంపెనీకి, సో ఇట్స్ జస్ట్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అనమాట. అండ్ ఇట్ వర్క్స్ ఇన్ ట్రస్ట్ ఆఫ్ హిజ్ మెజెస్టీ, దట్ ఈస్ బ్రిటిష్ క్రౌన్. సో చార్టర్ యాక్ట్ ఏం చేసిందంటే, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఇంట్రడ్యూస్ ది సిస్టమ్ ఆఫ్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. 1833 ఇట్ ఓన్లీ అటెంప్టెడ్ అనమాట, కరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయలేదు, అటెంప్ట్ చేసింది. ఇది అటెంప్ట్ చేయడం, ఇదంతా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అపోజ్ చేయడం అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి ఈస్ట్ ఇండియా కంపెనీని ఎంత తరిమేసినా సరే వాళ్ళు ఇంకా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకుందాం. 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని వచ్చారు. ఫైనల్ సెంట్రలైజేషన్ పెరిగింది. ఇది 33 లవ్ సింబల్స్ అనుకోండి, ఓకే. అంటే ఎంతో ప్రేమగా ఇంకా బ్రిటిష్ క్రౌన్ మనకి లైక్ సమ్ పాజిటివ్ టోన్, చక్కగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద తన యొక్క లాస్ట్ స్టెప్ ఆఫ్ సెంట్రలైజేషన్ అన్నది ఇంకా ఎంఫసైజ్ చేసి ఎసర్ట్ చేసి ఇంకా స్థాపన జరిగిపోయింది అనమాట. అండ్ అటెంప్టెడ్ సివిల్ సర్వెంట్స్ని ఇలా పెట్టుకుందాం ఓపెన్ కాంపిటీషన్లో అని చెప్పేసి పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి 1853 చార్టర్ యాక్ట్. 1853లో ది లాస్ట్ సిరీస్ ఆఫ్ చార్టర్ యాక్ట్స్. ఇది ఏం చేసిందంటే, ఇట్ సెపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నర్ జనరల్స్ కౌన్సిల్. 2 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్తుందంట. తర్వాత ఇన్ అనదర్ వర్డ్స్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ సెపరేట్ గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విచ్ కేమ్ టు బి నోన్ యాజ్ ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ద లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ ద కౌన్సిల్ యాజ్ మినీ పార్లమెంట్. నెక్స్ట్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఓపెన్, ఇక్కడ ఇంట్రడ్యూస్ జరిగింది. అండ్ మెకాలే కమిటీని ఒకటి పెట్టింది. నెక్స్ట్ కంపెనీస్ రూల్, ఇట్ ఎక్స్టెండెడ్ ద కంపెనీస్ రూల్ అండ్ అలౌడ్ ఇట్ టు రిటైన్ ది పొజిషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీస్ ఆన్ ట్రస్ట్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. ఇందాక చూసాం కదా హిజ్ మెజాస్టీ అని చెప్పేసి, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ టెరిటరీస్ ఏమైనా ఉన్నా బ్రిటిష్ క్రౌన్ కంట్రోల్లోకి వచ్చేస్తాయని చెప్పేసి తీసుకుంది. ఫర్ ద ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ తర్వాత వచ్చే యాక్ట్స్ బట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ లోకల్ ఇన్ ద సెన్స్ ఇండియన్స్ అని కాదు, ప్రావిన్సెస్ యొక్క రిప్రజెంటేషన్. సో ఈ స్టోరీని అర్థం చేసుకుందాం, గుర్తుపెట్టుకుందాం. ఏమైంది ఇప్పుడు, 1853 అన్నది ఫైనల్ చార్టర్ యాక్ట్ అని వచ్చింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని ఫస్ట్ నుంచి అసెస్ చేయడానికి ఉంటున్నారు. సో ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ అని 2 ఫంక్షనరీస్ కింద తీసుకున్నారు. అంటే మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది, ఒక డీజే ఇంట్రడక్షన్ అన్నట్టుగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇంట్రడక్షన్ జరిగింది. మరి వాట్ ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాట్ హిస్ ఫంక్షన్స్ ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మనకి చెప్తున్నారు.
దీనికి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ అని బ్రాంచ్ ఉంది. ఎగ్జిక్యూషన్ అంటే ఇంప్లిమెంటేషన్. అంటే ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఇంకా ఇది ఇన్ డెప్త్‌గా మనం కంపెనీ రూల్‌లో చూస్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఈ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంకా బెంగాల్ కూడా జనరల్ అయిపోయింది. ఆఫ్‌కోర్స్ సీట్ అక్కడే ఉన్నప్పటికీ బెంగాల్ గానీ, బొంబాయి గానీ, మద్రాస్ గానీ వీటిలన్నిటి యొక్క ప్రావిన్సెస్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే గవర్నర్స్ అనమాట. వాళ్ళు పెట్టిన మెంబర్ ఎవరైతే ఉన్నారో జస్ట్ మెంబర్ మాత్రమే. అంటే లోకల్ పీపుల్‌ని రిప్రజెంట్ చేస్తున్నారు అలా ఏం కాదు. జస్ట్ ఈ ప్రావిన్సెస్‌ని రిప్రజెంట్ చేసేలాగా ప్రొవిన్షియల్ రిప్రజెంటేషన్‌లో భాగంగా ఒక కొత్తగా అంటే ఆల్రెడీ కొంత మెంబర్స్ ఉన్నారు. అంటే గవర్నర్స్ అందరూ ఉంటారు. వాళ్ళందరూ మెంబర్స్ కమిటీ అందరూ ఉన్నారు. ఇందులో కొత్తగా ప్రావిన్సెస్‌కి తరపున రిప్రజెంటేషన్‌గా 6 మెంబర్స్ అన్నది లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో యాడ్ అయ్యారు. సో, దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్ లోకల్ రిప్రజెంటేషన్. సో, ఇప్పుడు ఎక్కడి వరకు చూసాం మనం? ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంక పోయింది. దెబ్బకి ఇక్కడ వరకు వచ్చేసాం కదా! సో, కాన్సెప్ట్ పైన చదువుకుంటూ వెళ్తున్నాం. బట్ గుర్తుపెట్టుకోవాలంటే మాత్రం కింద నుంచి స్కెచ్ చేసుకుంటా ట్రేడింగ్ రైట్స్ నుంచి, క్రౌన్ నుంచి, కొంచెం బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇలా కథలాగా గుర్తుపెట్టుకుంటే కొద్దిగా గుర్తుంటుంది. సో, నెక్స్ట్ సెషన్‌లో కంపెనీ రూల్ యొక్క కంటిన్యూటీని చూద్దాం. కంపెనీ రూల్ ఎండ్ అయిపోయింది కదా! క్రౌన్ రూల్. నెక్స్ట్ క్రౌన్ రూల్ వచ్చి ఏం చేశారు? ప్రేమతో క్రౌన్ రూల్ మన ఇండియన్స్‌కి ఏం చేశారు? ఏం స్ట్రక్చర్ ఇచ్చారనేదంతా నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం.